తారీఖు రోజు దళిత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇంకో ఎవరినో ముక్కు మొగం లేనటువంటి వ్యక్తిని లేదా ఏదో కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకురావాలని చెప్పడం దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో దళితుల కోసం పనిచేసేటువంటి ఒక్క మనిషి లేడా, లేదా దళిత అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక్క అభివృద్ధి లేదా? దీని మీద ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖచ్చితంగా ప్రజలతో కలుపుతాం. ఇక్కడ ఎవరైనా స్థానికేతరని ఎన్నికల్లో మీరు నిలబెడితే వాళ్ళని ఓడించడానికి సిపిఐగా ముందుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా ఈ కడప పులివెందుల రాజ్యాన్ని ఈ నందికొట్కూరు కాన్స్టిట్యూషన్లో చేయాలంటే కమ్యూనిస్టులుగా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. ఇక్కడ నుండి ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే మేము బరిలో ఉండడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గం దళిత కాన్స్టిట్యూన్సీ అయిన తర్వాత 2-3 సార్లు ఎమ్మెల్యేలో గెలిచినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ఏమాత్రం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అవి కాకుండా ఒకవేళ ప్రజలు గెలిపించినా వాళ్ళ ప్రజల కోసం పనిచేయించకుండా వాళ్ళని వర్గాలుగా చేసేటువంటి వాళ్ళు ఈరోజు చెత్తనాన్ని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ జూపాటి బంగ్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, లేదా పగిడాల మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, నందికొట్కూరులో ఏం సమస్య ఉంది, ఇక్కడ పట్టణంలో ఏ సమస్య ఉంది, లేదా పాములపాడులో ఏం సమస్య ఉంది, కొత్తపల్లిలో ఏ సమస్య ఉందో తెలియనటువంటి ఒక మూర్ఖుల్ని ఒక ఇంపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేయాలనేటువంటి దుర్మార్గమైన చర్యని కమ్యూనిస్టులుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఉదయమే చెప్పాడు, ఈ జిల్లాలో ఉన్నటువంటి కోడుమూరు శాసనసభ్యుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి మరొక గిద్దలూరు సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి అక్కడ నిలబెడతా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడి ఈరోజు ప్రజలు ఓడిస్తారు. ఆయన పెత్తనాన్ని సహించలేని ఒక దాంతోనే మళ్ళీ డబ్బులు సంచులు తీసుకొచ్చి డబ్బులు విచ్చలవిడిగా ఓటర్లను కొనుగోలు చేసేటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఇంపోర్ట్ చేస్తా ఉన్నాడు. అది నందికొట్కూరు ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు.